ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, గడిచిన దినము గడిచిన రాత్రంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారయ్యా. మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా, మా భారానంతా మీరు భరించినారు. మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చినారు. మా శ్రమలలో, మా కష్టాలలో, మా సమస్యలలో మీరు మాకు చాలిన దేవుడుగా ఉంటూ మమ్మను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ మాకు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి, మేలుని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, గడిచిన దినము మా పనులలో ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యున్నారు. మా అనారోగ్య స్థితినంతటిని ముట్టి బాగు చేసినారు. దేవా, మేము చేసిన ప్రతి ప్రయాణంలో కూడా చక్కటి క్షేమాన్నిచ్చారయ్యా. దేవా, మీరు చేస్తూ వచ్చిన మేలును బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మిమ్మను కీర్తించడానికి, మీ నామాన్ని గణపరచడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, జ్ఞానం కలిగిన వారు, విశ్వాసులు, భక్తులుగా ఉన్నవారు కొనిపోబడ్డారు. మరి వారికంటే మేం మంచివారం కాదు ప్రవ్వా, శ్రేష్ఠులం కాదు ప్రవ్వా, జ్ఞానులం కాదు. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము చూపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన నా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అందరికీ తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి స్వరూపుడు వగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రహస్యమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవముగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాదేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవాది దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీవముగల దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణ అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడుగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వలోకమునకు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి ఆకాశముల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతములు చెయ్యు దేవా, మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. బలవంతుడైన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిగల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్వితీయ సత్య దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు జాలిపడు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాగ్దానముల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరీక్షణకర్తయగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతీకారము చెయ్యు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి యథార్థత గల దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను కనిన నా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త శరీరాత్మలకు దేవుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిరంతరము స్తుతింపబడుచున్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరుగయ్యున్న మర్మములను బయలుపరచు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలకు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజువైన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఐశ్వర్యం గల దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరమును తీర్చు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వృద్ధి కలుగజేయు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జయము అనుగ్రహించు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్యాయమును బట్టి ప్రతి దినము కోపపడువాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానకర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనంద సంతోషములు కలుగజేయు దేవా ఆనంద సంతోషములు కలుగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పేరు పెట్టి నన్ను పిలిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అబద్ధమాడజాలం దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తరములన్నిటిను రాజ్యము దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ దేవుడవగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధపరచు మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు నీతి అయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యమైన వెలుగగు యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ శరీరులకు దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం చెయ్యువాడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆత్మస్వరూపియగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయాళుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మారని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమగల రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వభూమికి మహారాజుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమాధానపు రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగములకు జనములకు రాజువు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదుల రాజా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బ్రతికించు నీ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా నీ మాట చొప్పున నాకు మేలు చేసినావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్యములు తెలివి లేని వారికి తెలివి కలిగించుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా నీ వాక్యము యథార్థమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు చేయునదంతయు నమ్మకమైనది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా నీ కోపము నిమిషమాత్రముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దయ ఆయుష్కాలమంతయు నిలుచును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నిత్యము కోపించువాడవు కాదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మాకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎంతగా శ్రమల పాలైనప్పటికీ మిమ్మల్ని స్తుతించడం మానలేదు ప్రవ్వా. కాబట్టే మీరు వారిని ఎంతో అధికంగా ఆశీర్వదించినారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించి అత్యున్నతంగా హెచ్చించారు దేవా. అయ్యా ఈ సమయాన మా స్తుతులను మీరు అంగీకరించండి. మమ్మును కూడా అధికంగా ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా మమ్ములను ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదుగుటకు సహాయం చేయండి. పరిశుద్ధమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాం ప్రవ్వా. గొప్ప బహుమానంగా మాకు ఈ సంవత్సరమును ఈ దినమును ఇచ్చారు దేవా. అయ్యా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే బిడ్డలు ఈరోజు ఎలా ఉంటుందో, ఈరోజు ఎలాంటి శ్రమ ఎదురవుతుందో, ఏ సమస్య వస్తుందో అని భయపడుతున్నారో వారి భయాన్నంతటినీ కూడా మీరే తొలగించండి దేవా. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం సంతోషించి ఆనందించాలి అనే అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ దినమున మేము చెయ్యబోయే పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో మీరే మాతో కూడా ఉండండి ప్రవ్వా. మా చేతి పనులన్నిటినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా పనులలో మాకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు మమ్ములను శత్రువుల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, హాని కలిగించే మనుషుల నుండి మమ్మును కాపాడండి దేవా. ప్రభువా ఈ ప్రమాదకరమైన లోకం నుండి మమ్మును మా ఇంటి వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈరోజు ఎవరైతే బిడ్డలు విశ్వాసంతో మీకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరలన్నిటినీ కూడా మీరు ఆలకించండి దేవా. ఈ దినమున
మా అక్కరలు మా కొరతలు మీరు తీర్చండి దేవా. మాకు కావలసిన అనుదిన ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీరు మాపై చూపుతున్న ప్రేమను బట్టి, దయా కనికరాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారిని విడువక ఎన్నటెన్నటికీ కాపాడుచున్న దేవుడవుగా ఉన్నందుకు వందనాలు. అయ్యా, ఈనాడు నీ బిడ్డలమైన మమ్ములను విడిచిపెట్టకుండా మీ కన్ను పాప వల్లే కాచి కాపాడుతున్న దేవా, మీ ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, మేము చేసే పనులంతటిలో కూడా మీ యొక్క జ్ఞానంతో, తెలివితో మమ్మల్ని నింపండి ప్రవ్వా. మీరే మాకు సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీరు మాకు తోడుగా లేకపోతే మేము ఏమీ సాధించలేము తండ్రి, ఏమీ పొందుకోలేం ప్రవ్వా. అజ్ఞానులం తండ్రి. అయ్యా, దయచేసి మీ కృపను మాకు తోడుగా ఉంచండి ప్రవ్వా. నాయన, ప్రతి విషయంలో కూడా మీ యొక్క సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున ఎందరైతే బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అలాంటి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. నాయన, నూతన సంవత్సరంలో బిడ్డలు శ్రేష్టమైన ఉద్యోగాన్ని పొందుకునే వారిగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రవ్వా. ఏ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలో మీ యొక్క ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆయా రకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రాసే చేతుల్ని బలపరచండి దేవా. బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి దేవా. ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాయాలో మీరే వారికి తెలియచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు రాసే పరీక్షలలో చక్కటి ఉత్తీర్ణత పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాశారు, రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుండగా మీరే వారి పక్షాన న్యాయం జరిగించండి దేవా. మీరే వారికి ఉత్తీర్ణత, మంచి ర్యాంకును, మంచి స్కోరింగుని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున బిడ్డలు ఎలాంటి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో, దేనికి అప్లై చేస్తున్నారో ప్రతి పనిలో కూడా మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారు వెళ్తుండగా వారి మార్గాలను మీరు దీవించండి దేవా. ఎలాంటి ఆటంకం, అపాయం జరగకుండా క్షేమంగా వెళ్ళే కృపను దయచేయండి ప్రవ్వా. ఉద్యోగ స్థలంలో వారికి ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని కూడా వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలైన వారు అధికారులకు లోబడి నమ్మకంగా వారి పనులు చేసుకునే వారిగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా ఈ నూతన సంవత్సరంలో మీరే వారి ఎడల అద్భుతాన్ని జరిగిస్తారని నమ్ముచున్నాం దేవా. నాయన, ఏ పోస్టుకి ప్రమోషన్ రావాలని కోరుకుంటున్నారో అందులో ప్రమోషన్ వచ్చేలాగున సహాయం చేయండి. ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ఆ విషయమే సహాయం చేయండి దేవా. ఇంక్రిమెంట్స్ను కూడా మీరే వారికి పెంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలైన వారందరి ఎడల కూడా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయుటకు సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు. కాబట్టి మీ యొక్క అద్భుతాలను ప్రతి ఒక్కరూ పొందుకునే వారిగా మీరే వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. ఎలాంటి భాగస్వామిని చూస్ చేసుకోవాలో మీరే వారికి తెలియజేయండి ప్రవ్వా. మీ జ్ఞానంతో వారిని నింపండి ప్రవ్వా. బిడ్డలు ఈనాడు మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, వివాహ విషయమై తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీ చిత్తానికి వదిలేసే వారిగా సిద్ధపరచండి దేవా. సహాయం చేయండి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు దీవించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత కూడా భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, ప్రతి బిడ్డకు కూడా శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయండి ప్రవ్వా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి చాలా కాలం అయినప్పటికీ కూడా సంతానం లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. ఎన్నో హాస్పిటల్స్కి తిరుగుతున్నారు, ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నారు, కానీ ఏ ఫలితం పొందుకోలేని వారుగా దుఃఖిస్తున్నారు దేవా.
అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన మీరే వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల్లో ఉండే లోపాలను మీరే సరిచేయండి దేవా. వారిద్దరికీ మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదిగే కృపను దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. డెలివరీ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన మీ చిత్తమైతే నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగన మీరే వారి ఎడల కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల్లో ఉన్న భయాన్ని తొలగించండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. తల్లి బిడ్డలకు చక్కటి క్షేమాన్ని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈనాడు ఆర్థిక సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా ఆర్థికంగా బలపరచండి దేవా. నాయన మీరే వారికి సహాయం చేయండి. బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో వ్యాపారాలలో క్రమక్రమంగా అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు కూడా చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. వారి పనులు ఎలా చేసుకోవాలో మీరే వారికి తెలియజేయండి ప్రవ్వా. వారి పనులలో చక్కటి సక్సెస్ పొందుకునే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు ప్రతి కుటుంబంలో ఎదురయ్యే ఆర్థికపరమైన కొరతలన్నిటి కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి బిడ్డల్ని లేవనెత్తండి ప్రవ్వా. ఈనాడు అప్పులు ఎక్కువైపోతున్నాయి తండ్రి. వడ్డీలు ఎక్కువవుతున్నాయి ప్రవ్వా. వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక బిడ్డలు సతమతమవుతున్నారు. అలాంటి వారి విషయమై మీరే కార్యాన్ని జరిగించండి దేవా. మీరే అద్భుతాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు భర్త లేని స్త్రీలు బిడ్డలతోటి ఎంతో బాధపడుతున్నారు దేవా. అప్పులు తీర్చుకోలేకపోతున్నారు. కుటుంబాన్ని బిడ్డల్ని పోషించుకోలేకపోతున్నారు. ఏ పని చేయాలో తెలియని స్థితిలో ఉంటున్నారు. అలాంటి విధవరాళ్ళ పక్షాన మీరే న్యాయం జరిగించండి, కార్యాన్ని జరిగించండి. ప్రతి విధవరాలి కుటుంబాన్ని వారి బిడ్డలను మీరు పోషించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల ఎదుగుదలలో తోడై ఉండండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల భద్రత వారిపై ఉంచండి దేవా. ఈనాడు బిడ్డలు స్కూల్స్ అంటేనే కాలేజీలు అంటేనే ఎగ్జామ్స్ అంటేనే భయపడుతున్నారు దేవా. వారిలో ఉన్న భయాన్నంతటిని కూడా సంపూర్ణంగా తొలగించండి తండ్రి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. నాయన తల్లిదండ్రులను సన్మానించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చదువులలో ఉద్యోగాలలో మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక ఎంతో బాధపడుచున్నారు దేవా. అలాంటి బిడ్డల కుటుంబాల్లో మీరే శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి మధ్య కలహాలు, గొడవలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను మీరు ఈ దినమున కలపండి తండ్రి. విడిపోయిన స్నేహితులను కలపండి ప్రవ్వా. విడిపోయిన రక్త సంబంధికులను, బంధువులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే వారిని ఆశీర్వదించండి దేవా. పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడి వారి మాట వినేవారిగా సిద్ధపరచండి. ఈనాడు మా బిడ్డలను ఎలా పెంచాలో మాకు మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను పెంచే వారిమిగా మీరే మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అలాగే ఈనాడు ఎంతో మంది బిడ్డలు చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు, పాపానికి బానిసలుగా మారుతున్నారు. వ్యర్థమైన వాటిని ఆశిస్తున్నారు. లోకంలో పడిపోతున్నారు. వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణంగా ప్రతి బానిసత్వం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కారణాన్ని బట్టి బిడ్డలు ఉద్యోగం కోల్పోయినారో తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు వ్యాపారాలలో నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి వ్యాపారాన్ని దీవించండి దేవా. 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఈనాడు ఇన్కంప్లీట్గా ఉంటున్న కన్స్ట్రక్షన్స్ని మీరు జ్ఞాపకం చేసుకొని కంప్లీట్ అయ్యే కృపను దయచేయండి. ఏ సమస్యను బట్టి మరి పెండింగ్ పడుతూ వస్తున్నాయో దయచేసి ప్రతి సమస్యను కూడా మీరే దూరపరచండి దేవా. ఆర్థికపరమైన కొరతలన్నిటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు సొంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని ఆదరించండి దేవా. వారికి అన్నిటిని తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా
రకరకాల ఫీల్డ్లో పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి పనిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆ యొక్క పనిలో బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేసే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన బిడ్డలు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలం పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు శుభకార్యాలు వారి కుటుంబంలో జరగడం లేదని, వారి పిల్లల విషయంలో మంచి పనులు నెరవేరడం లేదని ఎంతగానో దుఃఖిస్తున్నారు దేవా, బాధపడుతున్నారయ్యా. ఎన్నో సంవత్సరాలుగా మరి కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరుగుద్దా అని ఆశతో ఎదురు చూస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. నాయన మీరే వారి బిడ్డల ఎడల, వారి కుటుంబంలో శుభకార్యాలు జరిగేలాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి కుటుంబంలో ఉండే పాపాన్ని, శాపాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. వంశ పారంపర్యంగా వస్తున్న శాపాలను మీరే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అకాల మరణాల నుంచి బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా. ప్రతి ఒక్కరికి కూడా దీర్ఘాయుష్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వ్యాధుల నుండి, రోగాల నుండి, వైరస్ల నుండి బిడ్డల్ని మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో బెడ్పై మరి లేవలేని స్థితిలో ఉంటున్నారో, ఐసీయూలో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉంటున్నారో, అలాంటి బిడ్డల పక్షాన మీరే స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా. నాయన బిడ్డల్ని మీరే సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తుండగా ఆ యొక్క వీసా సకాలంలో వచ్చేలాగున మీరే సహాయం చేయండి దేవా. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి ఎడల కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఫారెన్లో స్థిరపడిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన కుటుంబానికి దూరంగా ఉంటుండగా మీరే వారి చుట్టూ దూతలను ఉంచండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో కూడా మీరే సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు పొట్టకూటి కోసం విదేశాలకు, ఆయా రాష్ట్రాలకు వెళ్ళి మరి పని చేస్తుండగా, బానిసత్వంలో ఉంటుండగా అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ యొక్క బానిసత్వం నుంచి సంపూర్ణంగా విడిపించి వారి కుటుంబ సభ్యుల వద్దకు బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా ఎంతోమంది వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారు దేవా. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈనాడు ఇల్లు అమ్మాలని, కొనాలని, వ్యాపారాలు స్టార్ట్ చేయాలని, ఆయా స్థలాలు కొనాలని, అమ్మాలని, ఇతర ప్రాపర్టీస్ కొనాలని, అమ్మాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచండి. బిడ్డలు ఎక్కడా కూడా మోసగించబడకుండా చక్కటి తెలివిని, జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను, సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పరిచర్యను మీరు దీవించండి దేవా. వారి పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, సమస్యను వారి యొద్ద నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి బిడ్డలను కూడా మీరు దీవించండి దేవా. వారి కుటుంబంలో ఎదురయ్యే అక్కరలు, కొరతలు సంపూర్ణంగా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు మీ సేవ కొరకు ప్రయాసపడుతుండగా మీరే వారి ప్రయాసాన్ని దీవించండి దేవా. బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ అనేకమైన ఆత్మలు రక్షించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ దుష్టుని నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలను దుష్టుడు పడగొట్టాలని, వారికి అపజయాన్ని ఇవ్వాలని ఎంతగానో ప్రయత్నిస్తుండగా దుష్టుని క్రియలను మీరు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఎంతో మంది ప్రియులు ఎంత సంపాదించినా ₹1 మిగలడం లేదని, నా సంపాదన అంతా వృధా అవుతుంది, కుటుంబంలో ఎన్నో అక్కరలు, అవసరతలు, కొరతలు అని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. మీరెవరికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా. మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల ఆర్థిక అవసరతలు, కొరతలు సంపూర్ణంగా తీర్చమని, మీరే వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రతి కుటుంబం మీకిచ్చి మీ యొద్ద నుండి ఆశీర్వాదం పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా. అలాగే ప్రవ్వా, ఎంతో మంది సహోదరులు గర్భిణీగా ఉండే సమయంలో అనేక అనారోగ్యాలకు గురవుతున్నారు. దయచేసి బిడ్డల్ని మీరు స్వస్థపరచండి. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్, బీపీ, షుగర్, జ్వరాలు, వాంతులు, అనేక రకాల అనారోగ్యాల నుండి బిడ్డలకు సంపూర్ణంగా
సంపూర్ణంగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు అనారోగ్యం వచ్చినప్పుడు ఎంతో భయపడేవారుగా, మానసికంగా కృంగిపోయేవారుగా, డిప్రెషన్కి గురయ్యేవారుగా ఉంటున్నారు. వారి అనారోగ్య స్థితిని బట్టి ధైర్యాన్ని కోల్పోతున్నారు. అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, మీరే వారికి ధైర్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నిన్ను సేవించే బిడ్డలు ఎంతోమంది అనేక సమస్యలతోటి బాధపడుచున్నారు దేవా. ఎన్నో శ్రమల మధ్య కృంగిపోతున్నారు దేవా. కన్నీరు కారుస్తున్నారయ్యా. అనేక విధాలుగా శోధించబడుతున్నారు దేవా. నాయన, నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా. కష్టాల పాలవుతున్నారు. ఎన్నో నష్టాలను అనుభవిస్తున్నారు దేవా. అయ్యా, అపజయాలను ఎదుర్కొంటున్నారు దేవా. అనేకమైన ఇబ్బందులు, ఇరుకుల మధ్య వారి జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొస్తున్నారు దేవా. ఎంతో మంది ద్వారా అపనిందల పాలవుతున్నారు దేవా. ద్వేషించబడుతున్నారయ్యా. వ్యతిరేకతలకు గురవుతున్నారు అయ్యా. ఈనాడు చెప్పుకోలేని బాధలతోటి నీ బిడ్డలైన వారు దుఃఖిస్తుండగా వారి దుఃఖాన్నంతటిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి ప్రవ్వా. ప్రతి ఒక్క పరిస్థితి నుండి బిడ్డను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు భర్త ద్వారా బాధపడే భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అత్త మామల ద్వారా నిందించబడే కోడలను, అల్లులను జ్ఞాపకం చేసుకోండి. కుమారులు, కుమార్తెల ద్వారా దుఃఖానికి గురయ్యే తల్లిదండ్రులను మీరు కనికరించండి దేవా. భార్యల ద్వారా బాధపడే భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మీరే వారికి విడుదలను దయచేయండి ప్రవ్వా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలాలలో అధికారుల ద్వారా, తోటి సహోద్యోగుల ద్వారా బాధలకు గురయ్యే బిడ్డలు మీరు కనికరించండి దేవా. వారిపై ఉన్న ప్రెషర్ని తగ్గించండి దేవా. ఈనాడు నీ బిడ్డల దుఃఖాన్నంతటిని సంతోషంగా మార్చే దేవుడో తండ్రి. వారి కన్నీటిని తుడిచే దేవుడో ప్రవ్వా. మీరే వారికి ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు బిడ్డలు అనేక సమస్యలను బట్టి అప్పుల పాలై వాటి వడ్డీలు ఎక్కువై అస్సలు వడ్డీలు తీర్చుకోలేక ఎంతో నలిగిపోతున్నారయ్యా. వడ్డీలు పెరిగిపోతున్నాయని బాధపడుచున్నారు దేవా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఆ అప్పులు తీర్చలేని వారిగా ఉంటున్నారు. అట్టి బిడ్డల విషయమే మీరు సహాయం చేయండి. విధవరాండున్నారు ప్రవ్వా, బీదవారున్నారయ్యా. ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రవ్వా, ఈనాడు బిడ్డలు చేయడానికి ఎలాంటి పని లేక ఎంతో బాధపడుతున్నారు. ఎక్కడ ప్రయత్నించినప్పటికీ ఏ చిన్న పని దొరకక కన్నీరు కారుస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నారు. అలాంటి బిడ్డల విషయమే సహాయం చేయండి దేవా. చక్కటి పనులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కుటుంబంలో అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. నాయన, ఈనాడు ఎంతో మంది బిడ్డలు నానావిధ రోగముల చేత పీడింపబడుతున్నారు దేవా. నాయన, వ్యాధిగ్రస్తులుగా ఉంటున్నారు దేవా. పక్షవాయువుతో బాధపడుతున్నారు. దుష్టశక్తుల ప్రభావంతో బాధింపబడుచున్నారు. సాతాను శోధనలకు కృంగిపోతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ప్రతి బాధ, వ్యాధి నుండి బిడ్డలందరికీ విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఈ దినమంతా కూడా మీ కాపుదల, భద్రతలు మమ్మను కాపాడండి దేవా. మా పనులలో మీరే మాకు తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి ప్రవ్వా. దుష్టుడు ఎక్కడా కూడా బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరూ వారి పనుల నిమిత్తం బయటకు వెళ్ళి సకాలంలో క్షేమంగా వాటన్నిటిని ముగించుకొని సాయంత్రం మరలా ఇంటికి తిరిగి వచ్చే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన సంవత్సరంలో బిడ్డలు ఏ పనుల్లో విఫలమైనారో, ఎందులో నష్టాన్ని చూశారో, మరి ఎందులో అపజయాన్ని ఎదుర్కొన్నారో ప్రతి పనిని కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో వారి ఎడల సంపూర్ణంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి అయ్యా. ఈనాడు బిడ్డలు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా కృంగిపోకుండా, కన్నీరు కార్చకుండా, మనుషుల సహాయాన్ని కోరుకోకుండా వెంటనే మీ పాదముల వద్దకు వచ్చి మీకు మొరపెట్టే బిడ్డగా ఉండుటకు సహాయం చేయండి దేవా. మీ యొద్ద నుండి సంపూర్ణ సహాయం పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా శ్రమలు, మా సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలో, వాటిని ఎలా భరించాలో మీరే మాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. నాయన, బిడ్డలకు మీరే తోడుగా ఉండండి ప్రవ్వా. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారికి కలిగిన సమస్తమును మీ చేతికే అప్పగించుకుంటున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి, దయ చూపించండి, కరుణించమని
ఇంతవరకు కూడా మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ విషయం గురించి నేను ప్రార్థించలేకపోయానో, ఎవరి గురించి మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించండి దేవా. నిష్ప్రయోజకురాలిని దేవా, ఎందుకు పనికి రాందాన్ని ప్రవ్వా, అయినప్పటికీ నన్ను మీరు ఎన్నుకున్నారు దేవా. అనేకుల కొరకు ప్రార్థించే కృపను నాకు అనుగ్రహించినారు దేవా. నాయన, ఇంకా అనేకుల కొరకు ప్రార్థించే భారాన్ని నాలో దయచేయండి ప్రవ్వా. నాకు సహాయం చేయండి. నా జీవితం కూడా మీకు మాదిరికరంగా మహిమకరంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, మేమందరము కూడా మీకు నచ్చినట్లు జీవించుటకు, మీకు తగినట్లుగా నడుచుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని మా జీవితంలో జరిగిస్తారని నమ్ముచూ స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.